గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియోలో బీసీలు రిజర్వేషన్ల పాత్ర గురించి చూద్దాం. భారతదేశంలో ఎప్పుడు రిజర్వేషన్లు స్టార్ట్ అయినాయి బీసీలకి, అదే ఎస్సీ ఎస్టీలకి, దాంతో పాటుగా ఈ రాష్ట్రంలో కూడా ఎప్పుడు స్టార్ట్ అయినది చూద్దాం. సో మీరు మొదటిసారిగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాత్రం డెఫినెట్లీ మీ ఒపీనియన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. విషయంలోకి వస్తే 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఈ రాజ్యాంగంలో విద్యా సంస్థల్లో కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్లు అనేది మెన్షన్ చేయలేదు. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలే రిజర్వేషన్ ఇచ్చేది. సో రాజ్యాంగం వచ్చినాక రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశం ప్రకారం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం తీసుకున్న రిజర్వేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సో దాని కారణంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1 ఇయర్లోనే మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15(4)లో ఆర్టికల్ 16(4)లో విద్యలో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక పదాన్ని చేర్చారు. ఏమనంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ వెనకబడ్డటువంటి వాళ్ళకి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదాన్ని మెన్షన్ చేశారు అది కాన్స్టిట్యూషన్లో. సో చేసినప్పుడు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ వెనకబడ్డ వాళ్ళంటే ఆల్మోస్ట్ ఎస్సీ సపరేట్గా ఉంది, ఎస్టీ అనేది సపరేట్గా ఆ సామాజిక వర్గాలు అయితే సపరేట్గా ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఇంప్లిమెంటేషన్ జరిగింది. కానీ మరి ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎవరు వస్తారు? బీసీలకి ఎవరు వస్తారు? ఇంకా ఈ వెనకబడిన తరగతుల్లో ఎస్సీలు వస్తారు, ఎస్టీలు వస్తారు, ఓకే. మరి ఇంకా పర్టికులర్గా బీసీలు అన్నప్పుడు ఎవరు వస్తారు అనే దాన్ని నానుస్తూ దాదాపుగా 1990 వరకు కూడా అది కొనసాగింది. అయితే అప్పటికి రాష్ట్రాలలో చాలాసార్లు ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం చేయడం, అంటే చాలాసార్లు మీన్ 1-2 సందర్భాలు 64 నుంచి 1-2 సార్లు బీసీలకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి, వీళ్ళు వస్తారని అన్నప్పుడు దాన్ని హైకోర్టుకి వెళ్ళడం లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళడం కొట్టేయడం లాంటివి జరిగినాయి. 1968లో మొదటిసారిగా అనంతరామన్ కమిషన్ వేసిన తర్వాత బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆ 68లో కమిషన్ వేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా 74 నుంచి మొత్తానికి ఇంప్లిమెంటేషన్ జరిగే ప్రయత్నం జరిగింది. ఒక 25% రిజర్వేషన్లు ఉమ్మడి ఏపీలో. ఈ రిజర్వేషన్ ని 1982 తర్వాత 82లో ఎన్టీఆర్ గారు రావడం, ఈ బీసీలకు రిజర్వేషన్ అందించాలన్న ఉద్దేశంలో, పెంచాలన్న ఉద్దేశంలో అప్పుడు కమిటీ వేయడం, ఆ 85లో దాన్ని 86లో ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. సో దాదాపుగా 25% ఉన్నటువంటి రిజర్వేషన్లని మరొక 19% పెంచాలని ఈ మురళీధర్ రావు కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం పెంచాలని చూశారు. అప్పటికి గుజరాత్లో మహాదేవ్ సింగ్ లాంటి సీఎం ఉండే. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ బీజేపీ వాళ్ళు వెనుకబడిన తరగతులకు సంబంధించిన రిజర్వేషన్లను వ్యతిరేకించడం, బాగా పెద్ద ఎత్తున గుజరాత్లో అల్లర్లు కొనసాగడం, దాన్ని చూసి భయపడ్డటువంటి ఎన్టీఆర్ 1986లో బీసీలకు రిజర్వేషన్లను పెంచే ప్రయత్నాన్ని ఆపేసిండు. సో 1978లో మండల్ కమిషన్ వేసినప్పుడు కూడా 78లో కమిషన్ వేసి 80లో నివేదిక ఇచ్చిన తర్వాత 90 వరకు కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ జరగకపోవడం, 90లో వీపీ సింగ్ గవర్నమెంట్ దాన్ని బీసీలకు రిజర్వేషన్లు కేంద్ర స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలనుకోవడం. సో కానీ అప్పటికి అక్కడ ఉన్న నేషనల్ ఫ్రంట్ లో ఈ బీజేపీ గవర్నమెంట్ ఉండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఏబీవీపీ విద్యా సంస్థల లాంటి వాళ్ళు పర్టికులర్ గా బాహటంగానే వ్యతిరేకిస్తూ ఇక్కడ ఈ దేశం ఆగమైపోతుంది, వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశంలో క్వాలిటీ అనేది రాదు అని ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి వీపీ సింగ్ గవర్నమెంట్ కూడా కూలగొట్టినటువంటి సందర్భం. ఇది చారిత్రక వాస్తవాలు ఇవన్నీ కూడా. బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించినటువంటి సందర్భం. ఆల్మోస్ట్ 3 రోజులు కంప్లీట్ గా బయటికే వచ్చారు 90లో ఆ టైంలో. సో పోనీ ఆ తర్వాత రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ జరిగినాయి అనంటే బీసీలకు 2006 వరకు కూడా ఉన్నత విద్యా సంస్థల్లో, ఏది ఐఏఎం లాంటివి, IIIT లాంటి వాటిలలో కూడా 2006లో కూడా మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయబోతే కూడా పెద్ద ఎత్తున ఆ టైంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు, మనం అందరం ఉన్నటువంటి సందర్భం మళ్ళీ రివాల్వ్స్ వచ్చినాయి. సో బీజేపీ పార్టీ రిజర్వేషన్ వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూనే మళ్ళీ అగ్రవర్ణాల్లో పేదలకని ఒక 10% రిజర్వేషన్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ 68లో అనంతరామన్ కమిషన్ మేరకు 74 నుంచి తీసుకొస్తే దాన్ని 86లో ఎన్టీఆర్ దాన్ని పెంచే ప్రయత్నం ఒక డ్రామా. ఎందుకంటే అప్పటికి 69లో బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టులు చెప్పినాయి రిజర్వేషన్ 50% దాటొద్దని. బీసీలను మభ్యపెట్టడంలో భాగంగా 86లో ఒక స్టాండ్ తీసుకున్నట్టు వాళ్ళు యాక్షన్ చేయలేరు. సో సరే ఏం చేయబోయినా కూడా మరి అప్పుడు 19%, 25% రెండు, అప్పుడు 25% అంటే కాకపోతే మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు ఇంకొక 2% ఈ రాష్ట్రంలో పెరిగే ప్రయత్నం చేసింది. సో 25, 19%, 44% రిజర్వేషన్స్ చేయాలని చేశారు కదా.
మరి ఇప్పుడు చేస్తే తప్పేంటి? బీసీ నాయకులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు లాంటి వాళ్ళు ఆలోచిస్తే తప్పేంటి? బీసీలు ఉన్నది ఎక్కువ శాతం వాళ్ళే కదా. మురళీధరరావు కమిషన్ 60% బీసీలు అని చెప్పారు ఇక్కడ. తర్వాత మండల కమిషన్ భారతదేశంలో 52% బీసీలు ఉన్నాయని చెప్పారు. బీసీలను గుర్తించాలి. అసలు బీసీలు ఎవరైతారని కాకా కలేకర్ కమిషన్ 53 నుంచి 55 మధ్యలో ఒక కమిషన్ వేయడం. ఆ పోనీ బీసీలను గుర్తించడానికి ఆయన